జపం అంటే ఒక ప్రత్యేక దేవతను సూచించే మంత్రాన్ని పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించటం. జపం ఎక్కడ ఎలా చేస్తే ఎంత ఫలితం ఉంటుంది అంటే ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. నదిలో చేసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. గోశాలలో చేస్తే 100 రెట్లు, యాగశాలలో చేసే జపం అంతకు మించి ఫలితాన్ని ఇస్తుంది. పుణ్య తీర్థాలలోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే 10,000 కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. శివ సాన్నిధ్యంలో జపం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. ఏ ఆసనాల మీద కూర్చుని జపం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే వెదురు తడకపై కూర్చొని జపం చేస్తే దారిద్ర్యం వస్తుంది. రాతిపై కూర్చొని చేస్తే రోగాలు వస్తాయి. నేలపై కూర్చొని చేస్తే దుఃఖం, కొయ్య పీటపై కూర్చొని చేస్తే దౌర్భాగ్యం, గడ్డితో చేసిన చాపపై కూర్చొని చేస్తే చిత్త చాపల్యం కలుగుతాయి. జింక చర్మంపై కూర్చొని జపం చేస్తే జ్ఞాన సిద్ధి వస్తుంది. వ్యాఘ్ర చర్మం, పులి తోలుపై కూర్చొని జపం చేస్తే మోక్షం వస్తుంది. వస్త్రం మీద కూర్చొని జపాన్ని చేస్తే ధన సమృద్ధి, పేముతో అల్లిన ఆసనంపై కూర్చొని జపాన్ని చేస్తే రోగ నివారణ అవుతుంది. కంబళిపై కూర్చొని జపాన్ని చేస్తే దుఃఖం పోతుంది. దర్భలతో చేసిన ఆసనంపై కూర్చొని జపాన్ని చేస్తే పుష్టి కలుగుతుంది. కలియుగంలో కీర్తనము మరియు జపము చాలా శ్రేష్టమైనవి. కలియుగంలో కొద్ది నిమిషాల పాటు ఏకాగ్రతను పొంది జపాన్ని చేస్తే అదే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మోక్ష ప్రాప్తికి 3 మార్గాలు ఉన్నాయి. 1 కర్మయోగం, 2 జ్ఞానయోగం, 3 భక్తి యోగం. వీటిలో భక్తి యోగం సులభమైనది. ఇది కేవలం మానసికం, శరీరాన్ని శుష్కింప చేసుకోవడం లాంటివి దీనిలో ఉండవు. భక్తి కూడా 3 రకాలుగా ఉంటుంది. పరపీడన లక్ష్యంగా డంబాచారంతో క్రోధ మాత్సర్యాలతోటి సాగేది తామస భక్తి. ఇవి లేకుండా కళ్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో కోరికను కోరి చేస్తే అది రాజస భక్తి. స్వార్థ చింతన లేకుండా పరమేశ్వర అర్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా దైవ ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. ఇలాంటి భక్తి పరభక్తికి కారణమవుతుంది. దేవుడి గుణగణాలను నిత్యము ఆలకించటం, దివ్య నామాలను నిరంతరం గానం చేయటం, ఎడతెరిపి లేని తైల ధారలాగా మనస్సును ఎప్పుడూ దేవుడి మీదే లగ్నం చేయటం ఈ భక్తి లక్షణాలు. ఈ భక్తి ఉన్నతమైనది.